శ్రీమతి నమః. భగత్ సింగ్ గారు ఆయనని ప్రాణాలు తీసేసేటప్పుడు కూడా ఆయన జోబులో ఒక ఫోటో ఉంటుంది. ఒక భగత్ సింగ్ గురించే మనం ఎంతో అద్భుతంగా చెప్పుకుంటాం కదా. అలాంటి భగత్ సింగ్ ఆరాధించే ఒక అద్భుత మూర్తి 1896 సరిగ్గా మే 24న పుట్టారనమాట. ఆయన గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎవరైనా సరే ఏమనుకుంటారు, హాయిగా జల్సాగా ఆడుకోవాలని, సరదాగా ఉండాలని, అమ్మాయిలకి ఒక హీరోలా ఉండాలని చెప్పి అనుకుంటారు కదా. కానీ ఈ కర్తార్ సింగ్ అంతకు భిన్నంగా దేశం కోసం ప్రాణాలు వదిలేయాలని అనుకున్నారు. ఈయన చదువు కోసం ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తారు. అక్కడ ఈ భారతీయుడిగా ఈ కర్తార్ సింగ్ అనుభవించిన నరకం అంతా ఎంత కాదు. ఆ రోజే అనుకుంటారు ఎలా అయినా సరే దేశం కోసం ప్రాణాలు అర్పించాలి అని. ఒకసారి 1913లో హీరాలాల్ దయాల్ అని ఆయన మన దేశం కోసం ప్రసంగాలు ఇస్తూ ఉంటే ఆ శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ఇస్తున్నారనమాట. ప్రసంగం ఇస్తున్నప్పుడు భారతదేశం కోసం ప్రాణాలు వదిలే యువకులు నాకు కావాలి అని అన్నప్పుడు ఈ కర్తార్ సింగే మొట్టమొదటి చెయ్యెత్తారు, నేనున్నాను, నేను వస్తాను అని చెప్పి. అలా దేశం కోసం పోరాడడం కోసం ఆయన తన జీవితాన్నే త్యాగం చేసేశారు. కర్తార్ సింగ్ అంటే ఈ బ్రిటిష్ వాళ్ళకి ఏంటో తెలుసా, ఇది పోసేసుకుంటారు, దడదడలు ఆడిపోతారు అనమాట. కర్తార్ అంటే చాలు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అలాంటి కర్తార్ని పట్టుకోవటం వాళ్ళ వల్ల కాలేదు. కానీ ఎవరు పట్టించేశారో తెలుసా, మనలో ఉంటారు చూసారా వెన్నుపోటు కుక్కలు, ఆ వెన్నుపోటు దారులే. మనలో ఏ చరిత్ర చదవండి, మనలో ఉన్న వెధవల వల్లే మన వాళ్ళు పట్టుబడిపోయారు. మనలో వాళ్ళు ఎంత సెక్యూర్డ్ గా ఫీల్ అవుతారంటే డబ్బుకి కూడా కొంతమంది అమ్ముడుపోతూ ఉంటారు. వీడు కూడా ఈ కర్తార్ సింగ్ ని పట్టించిన వాడు కూడా అమ్ముడిపోయాడు అనమాట. అలా వెన్నుపోటు పడవడం వల్ల ఈ కర్తార్ సింగ్ ని పట్టుకుంటారు. ఈయనతో పాటు 70 మందిని పట్టుకున్నప్పుడు అందులో కొంతమందికి వాళ్ళకి ఉరిశిక్ష వేస్తారు. ఉరిశిక్ష వేసిన వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తాము, మీరు ఎవరైనా అప్పీల్ చేసుకుంటే అంటే అందరూ అప్పీల్ చేసుకుంటారు. అప్పుడు కర్తార్ సింగ్ ని కూడా అడుగుతారు అనమాట. అప్పుడు కర్తార్ సింగ్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా, నేను ఎప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని నేను అనుకోవటం లేదు. మీరు ఎన్నిసార్లు ఉరి వేస్తే నేను అన్నిసార్లు దేశం కోసం పుడతాను, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాను. మీరు ఎన్నిసార్లు ఉరి వేసినా సరే ఈ దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విడిపించటం కోసం మీరు ఎన్నిసార్లైనా ఉరివేయండి, నేను అన్నిసార్లు మళ్ళీ పుడతాను అని గర్వంగా ఎదురొడ్డి రొమ్ము విరిచి చెప్పినవాడు కర్తార్ సింగ్. అప్పుడు వయసు ఎంతో తెలుసైంది, 18 ఏళ్ళు. 18 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ వాళ్ళకి ఎదురు నిలిచి సమాధానం చెప్పారు. భయం వేసింది. జైల్లో ఉన్నప్పుడు కూడా ఎలా ఇతను తప్పించుకుపోతాడో అని కంటి మీద కునుకు లేకుండా ఉండేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. అసలు ఊసలు కోసేసి లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి వాళ్ళందరినీ కూడా దేశం కోసం పోరాడే విధంగా చెయ్యాలి అని అనుకుంటారు ఈ కర్తార్ సింగ్. ఒకసారి ఈ కర్తార్ సింగ్ జైల్లో ఉండగా ఉరిశిక్ష ఖాయమైపోయిందని తెలుసుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు వస్తారు కర్తార్ సింగ్ దగ్గరికి. వచ్చి, ఎందుకురా, ఎవరి కోసం ఇంత తపన పడుతున్నావు, నువ్వు బ్రతికినా ప్రాణాలు పోయినా సరే ఎవరైనా పట్టించుకుంటారా, నీకెందుకు, ఇంతమంది దేశంలో ఉన్నారు కదా ఎవరు పట్టించుకోవటం లేదురా, నీకెందుకురా అనవసరంగా ప్రాణాలు కోల్పోతావు అని అంటే కర్తార్ సింగ్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా, నాన్నా అలా అంటావేంటి, ధైర్యాన్ని నూరు పోసింది నువ్వేగా, ఇప్పుడేంటి నాన్న ఇలా మాట్లాడుతున్నావు, సరే ప్రాణాలు కోల్పోతాను అని అంటున్నావు కదా, మనలో ఉన్న వాళ్ళు మన కుటుంబంలో వాళ్ళు ఎంతో మంది వయసు పెద్దగా వచ్చిన తర్వాత మంచాల మీద పడి చనిపోయారు కదా, మరి అలాగా నన్ను చనిపోవాలనుకుంటున్నావా, నేను అలాంటి చావు కోరుకోవటం లేదు నాన్న, నా ప్రాణాలు ఈ దేశం కోసం నేను వదిలేస్తాను నాన్న, ఎన్నిసార్లు ఉరి తీస్తే అన్నిసార్లు నేను పుడతాను నాన్న, నాకు నా దేశం ఈ దాస్యం నుంచి విముక్తి అవటం కావాలి నాన్న, ఇంతమంది ఏడుస్తున్నారే, ఇంతమంది బాధపడుతున్నారే, అలాంటిది వాళ్ళని అలా వదిలేసి నేనెలా నా స్వార్థం చూసుకుంటాను నాన్న అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, ఎవరికి లేని బాధ నీకెందుకురా అని, ప్రతి ఒక్కళ్ళు అలా అని అనుకుంటే ఎలా నాన్న ఈ దేశం బాగుపడేది, ఎలా నాన్న నా తల్లిని నేను విడిపించుకునేది అని అక్కడ వాళ్ళ సంభాషణ ఉంటుంది. కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అతన్ని ఉరి తీసే ముందు కూడా భారత మాతాకి జై అనుకుంటూ నవ్వుకుంటూ చిద్విలాసంగా వెళ్తే అక్కడ ఉన్న బ్రిటిష్ వాళ్ళకి నిక్కర్లు తడిసిపోయాయి తెలుసా.
అప్పుడు ఆ ఉరికంబానికి తీసుకువెళ్తున్నప్పుడు కూడా అతను ఎంత పకడ్బందీగా తీసుకెళ్లారంటే తప్పించుకుపోతాడేమో అని భయంతో. అప్పుడు చెప్తాడు కర్తార్, నేను అంత తప్పించుకునే రకాన్ని కాదు, మీరు నాకు తొందరగా ఉరిశిక్ష వేసేయండి, నేను మళ్ళీ పుడతాను నా దేశం కోసం అని. అంత గొప్ప దేశభక్తుడు పుట్టిన దేశం మనది. అలాంటి దేశంలో మనం పుట్టి ఎంత సూడో సెక్యులర్ గా ఆలోచిస్తున్నావో తెలుసా. నిన్న నేను వార్ 2కి సంబంధించి ఒక వీడియో చేశాను. కరెక్ట్ గా ఒక 10 మందికి నాకు కామెంట్స్ పెట్టారు. ఏంటంటే, అదేంటండి దాంట్లో తప్పే ఉంది, ఇప్పుడు సంక్రాంతికి సినిమా విడుదలవుతుందని రాస్తారు, దాన్ని కూడా తప్పు పట్టేసుకుంటారా? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, దిస్ ఇండిపెండెన్స్ డే August 14th అని రాశారు, దాంట్లో తప్పేంటి, ఈ ఇండిపెండెన్స్ డేకి సినిమా విడుదలవుతుంది అని రాశారు అన్నారు. కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించారా? దిస్ ఇండిపెండెన్స్ డే August 14th అంటే ఎప్పుడు వచ్చింది, ఎవరికి వచ్చింది ఇండిపెండెన్స్ డే? వాళ్ళు కావాలని అలా చేస్తే దానిని మనం ఎంత బ్రాడ్ మైండెడ్ గా ఆలోచిస్తున్నామో తెలుసా. మనకంట నీచులు దుర్మార్గులు ఉంటారా? మనకంట సెల్ఫిష్ ఇంకొకళ్ళు ఎవడైనా ఉంటాడా? అసలు ఉండడు. మనం అంత సెల్ఫిష్ గా ఆలోచించాం కాబట్టే వాళ్ళు ఒక చిన్న స్థలం కోసం మన దేశానికి వచ్చారు, మేము ప్రార్థన చేసుకుంటాం, మా గుడి కావాలని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి మనల్ని ఆక్రమించుకుని, మనల్ని మభ్యపెట్టి, మనల్ని ఓచకోతో కోసేసి, మనల్ని బానిసలుగా మార్చేసి, ఈ రోజు మన దాస శృంఖాల నుంచి విలిపించుకున్న తర్వాత కూడా ఇంకా మనం అనుభవిస్తున్నాం అంటే వాళ్ళు వేస్తున్న మాస్టర్ ప్లాన్స్ కావాలి. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? మనకి ఇండిపెండెన్స్ ఏంటండి, మన దేశం చీలిపోయిన రోజు అని చెప్పాలి. అలాంటి August 15న మనం ఇండిపెండెంట్ గా మనం స్వాతంత్రాన్ని సంపాదించుకుంటే August 14th ఇండిపెండెన్స్ డే వాళ్ళు రాస్తే అది తప్పనిపించలేదా? ఎంత గొప్ప మనసో కదా. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా మొన్న పశ్చిమ బెంగాల్లో కూడా నీటి కోసం ఏడ్చారు. ఎవరు నీటి కోసం ఏడ్చారు? మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వమని కాదు ఏడుస్తా, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఎందుకు ఇవ్వటం లేదు అని ఏడ్చారు. ఇప్పుడు కింద కామెంట్లు పెట్టిన జాతి కూడా అలాంటి జాతే. ప్రయత్నపూర్వకంగా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని తప్పేంటి అని చెప్పి మనం ఒత్తి పెట్టి పలికి మరీ అన్నాం కదా. అందుకే కదా ప్రతి దాంట్లోనూ ఆక్రమణలు జరిగిపోతున్నాయి. అవునులేండి, మన ఇంట్లో జరిగితే మన వాళ్ళ దగ్గరకు వచ్చి సహాయం చెయ్యకపోతే మనకి కష్టం వచ్చినప్పుడు వాడు ఎంత స్వార్థపరుడో, మనకి కష్టం వచ్చినప్పుడు చూసినా వాడు రాలేదు అంటాం. అదే పక్కింటోడికి ఏదైనా జరిగితే వాడి దగ్గరికి మనం వెళ్ళం, సహాయం చెయ్యం. ఎందుకు? పక్కింట్లో గొడవ కదా, మనకెందుకు, వాళ్ళ గొడవల్లో కూడా మనం తలదూరుస్తామా అని ఎంత సూడో సెక్యులర్సం కదా. ఎంతసేపు స్వార్థం. పక్కవాడి దాంట్లో కనీసం కొంచెం కూడా ఆలోచించవా? మన దేశానికి ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం, అది చూడడం మానేసి వాడు రాసిన దాన్ని తప్పు లేదా అంటున్నారు. తప్పు లేదా అనే ఈ మహానుభావులు అక్కడ రిలీజియస్ అని రాయించచ్చు కదా, ఆ రోజు రిలీజ్ అవుతుందని రాయించు కదా. ఆ రోజు రిలీజ్ అవుతుందని ఎందుకు రాయలేదు? కావాలని ఈ బాలీవుడ్ మాఫియా చేస్తున్న ప్రయత్నంలో ఆహా ఎంత సెక్యులర్ గా ఆలోచిస్తున్నారండి మహానుభావులు. ఇలా ఆలోచించబట్టే ఈ దేశంలో ఇన్ని లక్షల మంది పాకిస్తాన్ వాళ్ళు వచ్చి స్థిరంగా కూర్చుండిపోయి ఈ రోజు మన మీద యుద్ధం చేశారు. ఆఖరికి మొన్న హైదరాబాద్ లో కూడా మన మీద బాంబు దాడికి ప్రయత్నించలేదా? కనీసం మీకు అనిపించట్లేదా ప్రయత్నపూర్వకంగా మన మీద జరుగుతోందని? నిజమేలేండి, మన ఇంట్లో వేయలేదు కదా, మన ఇంట్లో దాడి జరగలేదు కదా, అంతవరకు ఇలాగే ఆలోచిస్తారు. నిజమే, హిందువులంత గొప్పగా ఆలోచించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఆ గొప్పతనం పరాయి మతస్థుల పట్ల, మన వాళ్ళ పట్ల కాదు. కనీసం ఈ రోజుకైనా ఇప్పటికైనా ఆ కర్తార్ సింగ్ ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే కొంచెమైనా ఆలోచించడం మొదలు పెడతాం. నేను ఈ వీడియో చేసింది మీ అందరిలోనూ మార్పులు వచ్చేయాలని, నాకేదో వ్యూస్ వచ్చేసి నేను లక్షలు సంపాదించేసుకోవాలని కాదు. మాకు నెగిటివ్ గా పెడతారు కామెంట్స్ అని తెలిసి ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఇలాంటి వీడియో వల్ల ఇంకొక కర్తార్ సింగ్ వస్తాడేమో అనే ఒక తపనతో మాత్రమే.